జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం, నవంబర్ 27, 2024 బుధవారం. తిథి ద్వాదశి ఈ రోజంతా ఉంది. నక్షత్రం చిత్తా ఈ రోజంతా ఉంది. యోగము ఆయుష్మాన్ మధ్యాహ్నం 3:13 వరకు, తదుపరి సౌభాగ్యము. కరణం కౌలవ సాయంత్రం 5:07 వరకు, తదుపరి తైతుల. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 6:18, సూర్యాస్తమయం సాయంత్రం 5:33. చంద్రోదయం రాత్రి 3:38, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:49. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 1:19 వరకు. యమగండం ఉదయం 7:42 నుండి 9:06 వరకు. గుళిక కాలం ఉదయం 10:31 నుండి 11:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:33 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. వర్జము మధ్యాహ్నం 1:35 నుండి 3:23 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 12:24 నుండి 2:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:36 నుండి 5:27 వరకు. శుభ గడియలు ఉదయం 9:10 నుండి 9:51 వరకు. నవంబర్ 27 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి ద్వాదశి ఈ రోజంతా ఉండి మరుసటి రోజు ఉదయం 6:23 వరకు ఉంది. ద్వాదశి తిథి సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం తర్వాత కూడా ఉంది కాబట్టి వృద్ధి తిథి అయ్యింది. పంచాంగం ప్రకారం వృద్ధి తిథులను మనం శుభకార్యాలలో వినియోగించము. అయితే ఏదైనా బలమైన లగ్న ముహూర్తానికి కేంద్ర స్థానాలైన 1, 4, 7, 10 స్థానాల్లో గనక గురుడు ఉన్నట్లయితే ఆ లగ్న ముహూర్తానికి వృద్ధి తిథి దోషం లేకుండా శుభకార్యాలు చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఉత్పన్న ఏకాదశి పారణ సమయం మధ్యాహ్నం 1:03 నుండి 3:18 వరకు. చంద్రుడు ఈరోజు సాయంత్రం 6:07 వరకు కన్యా రాశిలోను, తదుపరి తులా రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు సాయంత్రం 6:07 వరకు కుంభరాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు సాయంత్రం 6:07 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. ప్రపంచ ప్రసిద్ధ సినీ నటులు బ్రూస్లీ గారి జయంతి.
సినీ సంగీత దర్శకులు బప్పీల హరి గారి జయంతి. భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు సురేష్ రైనా గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 27 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. వృషభ రాశి అంతా మంచే జరుగుతుంది. మిథున రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. కర్కాటక రాశి ప్రశంసలు అందుకుంటారు. సింహరాశి లాభం ఉంటుంది. కన్యా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులారాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. వృశ్చిక రాశి ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. కుంభరాశి తీపి కబురు వింటారు. మీన రాశి మంచి మనసును చాటుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.